తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటిది? ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితరు? అంటే ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరు చేసుకోవాల్సి ఉంటది? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది? అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటిది? అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి మాట్లాడుకుంటాం. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎపిసోడ్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో, మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకింకా సీట్ అలాట్‌మెంట్ కాలేదు. సీట్ అలాట్‌మెంట్ అయితది గదా! సీట్ అలాట్‌మెంట్ తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పనేంది గదా! అంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి ఆన్‌లైన్ లోపల ఫీని పే చేస్తారు. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ లోపలనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది. ఆన్‌లైన్ లోపలనే మనకు వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్ లోపల మనం ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తామన్నట్టు. సో, ఫీ పే చేసినప్పుడు మాత్రమే మనం మన సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఓపెన్ అయితది. సో, మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ సీట్ అనేది సెక్యూర్డ్‌గా ఉంటది. ఓకేనా? సో, మెయిన్‌గా మనకేందంటే సీట్ అలాట్‌మెంట్ తర్వాత మనకి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటదన్నట్టు. సీట్ వచ్చినోళ్ళు వాళ్ళ సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని యూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, ఫీ పేమెంట్ చేయడానికి ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు అనంటే 14థ్ జులై 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు. 14థ్ జులై 2026 దాకా మనకు టైమ్ అయితే ఇచ్చిర్రు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి. ఓకేనా? సో, మరి ఒకవేళ నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే ఏమైతది? అనే డౌట్ కొంతమందికుంటదన్నట్టు. ఓకేనా? సీటొచ్చినోళ్ళు ఫీ పేమెంట్ చేసి సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. ఒకవేళ మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, తర్వాత ఫేజ్ 2 లోపల సీటొస్తదా రాదా తెలవది. ఫేజ్ 3 లోపల సీటొస్తదా రాదా తెలవది. ఓకేనా? సో, ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2లో, ఫేజ్ 3లో ట్రై చేసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఏమైతది అంటే ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఏమైతది అంటే సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. ఆఫ్టర్ దట్ నువ్వు ఫేజ్ 2లో, ఫేజ్ 3లో కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారు కదా! అంటే ఆన్‌లైన్ లోపల ఏదైతే సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2లో, ఫేజ్ 3లో ట్రై చేస్తా అని చెప్పి అనుకుంటారన్నట్టు. కానీ నా అడ్వైజ్ ఏందంటే మీకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఒకవేళ ఫేజ్ 1లో సీటొస్తే మాత్రము మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. సో, ఆఫ్టర్ దట్ మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఫేజ్ 2లో, ఫేజ్ 3లో ట్రై చేయండి. ఎందుకంటే అరౌండ్ 90% ఆఫ్ ద సీట్స్ తక్కువలో తక్కువ 90% ఆఫ్ ద సీట్స్ అనేది లేకపోతే 80% ఆఫ్ ద సీట్స్ అనేది ఫేజ్ 1 లోపలనే ఫిల్ అయిపోతాయి. అలానే మీకు ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ రావాలంటే రాకపోవచ్చు. కాబట్టి మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సీట్ అలాట్‌మెంట్ తర్వాత కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఫర్దర్‌గా నేను సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల అప్‌లోడ్ చేస్తా. సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయితే సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయింది అని చెప్పి వీడియో చేస్తా. సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, మీకు అర్థమైంది కదా! సెల్ఫ్ రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ సీట్ అలాట్‌మెంట్ అయితే ఆ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం కదా! అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం. అది కూడా ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్‌కొచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తామన్నట్టు. సో, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు చెయ్యాలి అంటే ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. ఓకేనా? ఎంత ఫీ ఉంటే అంత ఫీ మనం కట్టాలి. మీకు ఏ కాలేజ్‌లో సీటొస్తే ఆ కాలేజ్ లోపల ఎంత ఫీ ఉంటే అంత ఫీ అనేది మనం కట్టి, మనం ఫీ కట్టిన తర్వాత ఆన్‌లైన్ లోపల ఓకేనా? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఓకేనా? ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతదన్నట్టు.
ఫీ పేమెంట్ చేసిన తర్వాత నువ్వు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా మీ సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఏమైతది అంటే మనకు అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు ఆన్‌లైన్ లోపల అంటే అడ్మిషన్ నంబర్‌ని జనరేట్ చేసుకోవడానికి, జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనకు ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయింది, జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అయింది, అడ్మిషన్ నంబర్ జనరేట్ అయింది అంటే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టే. తర్వాత నువ్వు ఫేజ్ 2 లోపల ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 2 లోపల కాలేజ్ చేంజ్ అయినా, బ్రాంచ్ చేంజ్ అయినా మళ్ళా ఏంది కదా అంటే నువ్వు ఆన్‌లైన్ లోపల మళ్ళా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఆఫ్టర్ దట్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 2 తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలే. తర్వాత ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలే. ఫేజ్ 2లో సీటొస్తాయి. ఫేజ్ 1లో సీటొచ్చింది. అది కన్ఫర్మ్ చేసుకున్నావు. ఫేజ్ 2లో సీట్ రాలేదు అనుకున్న సిట్యుయేషన్ లోపల మీరు డైరెక్ట్‌గా ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్‌కెళ్ళి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకొని ఉంటాం కాబట్టి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. సో, సీటొచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని చేయాలి. తర్వాత ఫేజ్ 2 తర్వాత మనకు ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటది. ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని చేసుకోవచ్చు. సో, నేను ఒకవేళ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోను, నేను ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఆఫ్‌కోర్స్ మీరు ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా. కానీ ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, తర్వాత మీరు డైరెక్ట్ ఫేజ్ 2 లోపల మళ్ళా సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ అవేం అవసరం లేదు. డైరెక్ట్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఏంది కదా అంటే ఫేజ్ 2 లోపల ఒకవేళ సీట్ రాకపోతే మనకు ఫేజ్ 1 సీట్ అనేది ఆల్రెడీ క్యాన్సెల్ అయిపోతది కాబట్టి మనకి ఎట్లాంటి బ్యాకప్ అనేది ఉండదన్నట్టు. ఓకేనా? సో, మనం ధైర్యంగా ఉండాలన్నా, మనకు ఏందంటే మనం ఇయర్ వేస్ట్ కాకుండా ఉండాలన్నా ఓకేనా? సో, మనం ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెటర్. సో, ఫేజ్ 1 కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2కి పోవచ్చా అంటే పోవచ్చు. కానీ మనకు ఎట్లాంటి బ్యాకప్ అనేది ఉండదన్నట్టు. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? సో, ఫేజ్ 2 తర్వాత ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే ఫేజ్ 2లో కూడా మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ ఫేజ్ 1లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1లో వచ్చిన సీట్‌కి మనం డైరెక్ట్ కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? సో, అది నేను ఫేజ్ 2 గురించి మళ్ళా డీటెయిల్‌గా చెప్తా. టెన్షన్ ఏం తీసుకోకుర్రి. ఇప్పటి వరకైతే ఫేజ్ 1లో సీటొస్తే మాత్రం ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా మనం మన ఛానల్ లోపల వీడియో చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.